అండి, నా స్టైల్లో దమ్ బిర్యానీ చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ ½ kg, ఇది బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటాను. దానికోసం సాజీరా, జాజికాయ, యాలక్కు బుట్లు 10, చెక్క, లవంగాలు 10. ఇది అనసపు అంటారు కదా, అది దీన్ని ఏమంటారు మీరు? ఇదైతే అనసపువ. ఇవేసి మిక్సీకి వేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు శుభ్రంగా కడుక్కోండి. కొత్తిమీర, పుదీనా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ, 10 పచ్చిమిర్చి. ఇవి సేమ్ అక్కడ చెప్పిన ఐటమ్సే, సేమ్ మనం నీళ్ళలోకి వేసుకునేటివి. ఇవి బిర్యానీ నీళ్ళలోకి. మందంగా ఉండే బాండీలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎక్కువ చూడండి, ఇలా రెడ్డిగా అయిపోయాయి. ఇంకొంచెం రెడ్డిగా అయితేనే మనము తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా రెడ్డిగా అయిపోవాలన్నమాట. చికెన్ కలుపుకోవాలి. అందుకోసం మనకు తగినంత కారం అయితే తగినంత వేసుకోండి, అది మీ ఇష్టము. తర్వాత 1 స్పూన్, ఇట్లాంటి స్పూన్లో 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఆడిచ్చిండేది, మిక్సీ పట్టిండేది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. అప్పుడే చూపించాను కదా బిర్యానీ పౌడర్ మిక్సీ పట్టాను, అది ఫుల్గా వేసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కట్ చేసుకోండి, పచ్చిమిర్చి 10 దీంట్లో వేసేసుకోవాలి. ఉప్పు తగినంత 2 స్పూన్లు వేసుకోండి, ముక్కలకంతా పట్టాలి కదా బాగా, అందుకని 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. తర్వాత కట్ చేసుకోండి నిమ్మకాయ, ఒకటి చూపించాను కదా అప్పుడే, అది రసం తీసాను, అది ఇలా వేసేసుకోండి. తర్వాత ఇగోండి మేతి కొద్దిగా తగినంత వేసుకోవాలి. ఇది వేసుకోవాలి కంపల్సరీ, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. నాకు లేకుంటే నేను అంగడిలో తెప్పించుకున్నా ఇప్పుడే. కట్ చేసుకోండి కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా అన్నిటికీ పట్టేకట్లా ఇలా చేసుకోవాలి. పెరుగు లాస్ట్లో వేసుకోవాలన్నమాట, ముక్కలకు బాగా పట్టేకట్లా కలుపుకో. తగినంత పెరుగు ఎందుకాలో అంత వేసుకోవాలి. నేనైతే ఒక 5 స్పూన్లు పెరుగు వేసాను. 1 కప్పు, చిన్న కప్పంతా పెరుగు. బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ముక్కలకి మొత్తం పట్టేసిన తర్వాత ఈ ఆయిల్ మనము ఎర్రగడ్డలు వేయించుంటాం కదా, ఆ ఆయిల్ మొత్తం పోసేసుకోవాలి దీంట్లోకి. కాలుతా ఉంది, నేనైతే చేతితో కలుపుకొని ఊరికే పోసేస్తాను. కాలుతా ఉంది, బాగా కాలుతా ఉంది అనమాట. అంతే అండి, ఇదైతే మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేయాలి. ఇదిగోండి వేయించిండే ఎర్రగడ్డలు ఫ్రై అయితే కొద్దిగా వేసుకోవాలి దీంట్లోకే. ఇంకా అద్దం అలాగే పెట్టుకోవాలి, మనము బిర్యానీలోకి స్టైల్గా చేసుకునేదన్నమాట. ఈ గిన్నెలో అన్నం ఉడికిచ్చేకి నీళ్ళు పెట్టుకుంటాను, కొద్దిగా ఎక్కువే. నీళ్ళు బాగా ఇలా తెరలిని, ఇంకా అప్పుడే చూపించాను కదండి బిర్యానీ ఐటమ్స్, ఇలా వేసేయాలన్నమాట. ఇవి బాగా మరగాలన్నమాట. ఇదిగోండి తగినంత రాళ్ళుప్పు, కల్లుప్పు. ఇది కల్లుప్పు అన్న వేసుకోవచ్చు, లేకుంటే మామూలుగా సాల్ట్ అన్న వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు అలవాటు కాబట్టి కల్లుప్పు వేస్తున్నాను. బిర్యానీ వాటర్ అయితే తెరులుతున్నాయి. ఈ వాటర్ కొంచెం తీసి, దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం ముక్కలు మునిగే అంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వేడి వాటర్ వేస్తే ముక్కలు అనేది ఉడికిపోదు, కానీ మెత్తగా అవుతుందండి, ముక్కలు బాగా మెత్తగా వస్తాయన్నమాట. నేనైతే గ్లాస్లో వేద్దాం అనుకున్నాను, గ్లాస్లో వేస్తా అంటే చేయి కాలిపోతుంది. అందుకని ఇలా పెద్ద గరిటె ఉంటే ఒక 2 గ్లాసులన్నీ వాటర్ ఇలా వేసుకోండి ఫస్ట్ మునిగే వరకు. ఇగోండి గంట సోపు నానబెట్టుకోండి బియ్యం. ఇవి మెల్లగా వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు బాగా తెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి.
ఇగోండి అన్నం అయితే ఇట్లా 80% ఉడికిందనమాట. ఇప్పుడు మనము ఈ దమ్ము పెట్టుకునేకి దీంట్లోకి వేయాలన్నమాట. ఇలా ఇలా వేయాలన్నమాట. చూసుకొని వేసుకోండి మీరు కూడా. నేను కూడా మా ఇంట్లో చాలా కొంచెం ఇరుగ్గా ఉంది వంటిల్లా, అందుకే కొంచెం కష్టపడి వేస్తున్నాను. వీడియో కదా తీసేక అవుతుండలేదు. మా పాప కష్టపడి తీస్తా ఉంది. చూడండి ఇలా ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు ఊరికే అయిపోవచ్చు. చూడండి వేయించుకునే ఆనియన్స్ ఇలా మనం ఇలా చేసుకోవాలన్నమాట. దీని మీద ఇలా వేసుకోవాలి, నీట్గా వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఇలా. నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే కాంచి వేసుకోండి. నేనైతే ప్యాకెట్లోనే వేస్తాను. టైం అయిపోయింది ఇప్పటికే, అందుకని. అవును, అరౌండ్ 1 అవుతుంది. ఎంతైంది టైము? 1 అవుతుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువ, అది కాక ఇరుకుగా చేసేకి, అందుకని నేను. ఇదిగోండి నెయ్యి వేసిన తర్వాత కొత్తిమీర ఇలా వేసుకోవాలి. కొత్తిమీరను కొంచెమే పుదీనా కొద్దిగా తగినంత. పుదీనాను కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది అనమాట. ఇదిగోండి ఏరిపోకోకుండా నేనైతే ఒక పెద్ద డబ్బా పెట్టుకున్నాను. ఇది బ్యాల్ డబ్బా, అందుకని ఈ డబ్బా పెట్టాను అనమాట. ఇంతే అండి ప్రాసెస్. బిర్యానీ అయిపోయింది, ఇంకా చూపిస్తాను. బాయ్ బాయ్. ఎంత పర్ఫెక్ట్ వచ్చింది చూపిమా. ఇగమ్మా బిర్యానీ చూడు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. కొలత ప్రకారం తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట. బిర్యానీలో గ్రేవీ చూడండి ఎంత బాగుందో. గ్రేవీ అనమాట. ఇలా చేసుకోవాలి, ముక్కలు వేసుకోకుండా. ఇది నాన్ వెజ్ కైనా వాడుకోవచ్చు, వెజ్ కైనా వాడుకోవచ్చు. లివర్ ఫ్రై, మటన్ కర్రీ అండి. మా ఆయన కోసం మటన్ కర్రీ, ఆనియన్స్. సిరి ఎలా ఉంది బిర్యానీ? బాగుందరా? సూపర్. సింపల్ గా ఎట్లా తింటున్నాడు. Bye bye. Subscribe please.